హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఈ రాఖీ పండుగకి మీరు కూడా సింపుల్ అండ్ టేస్టీగా బెల్లంతో స్వీట్ని ఈ విధంగా ప్రిపేర్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ స్వీట్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా ఒక ఆనపకాయని తీసుకుని శుభ్రంగా కడిగి తీసుకోండి. లేత ఆనపకాయ అయితే ఈ స్వీట్కి చాలా బాగుంటుందండి. లేత ఆనపకాయ అయితే మనం పైన లేయర్ తీయక్కర్లేదు. నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా తురుముకోండి. ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా తురుముకోండి. నేనైతే సగం చెక్కతోని ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ విధంగా తురుముకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి డ్రై ఫ్రూట్స్ని వేయించండి. డ్రై ఫ్రూట్స్ని బాగా వేయించిన తర్వాత వీటిని పక్కన తీసేసేయండి. అదే ప్యాన్లో మనం ముందుగా తురుముకున్న ఆనపకాయ మిశ్రమం ఉంది కదండి, ఆ మిశ్రమాన్ని వేసి వేయించండి. ఈ మిశ్రమాన్ని బాగా వేయించండి. వేయించేటప్పుడే మనకి వాటర్ అనేది బయటికి రిలీజ్ అవుతుందండి. ఆ వాటర్ అంతా దగ్గరికి అయ్యేంత వరకు వేయించండి. కప్పు పాలను వేసి దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించండి. పాలను వేసేటప్పుడు కాచి చల్లార్చిన పాలను వేయండి. ఈ పాలన్నీ బాగా దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక అరకప్పు బెల్లం తురుమును వేసి బెల్లాన్ని కరగనివ్వండి. మీకు ఇంకా కావాలి అంటే బెల్లానికి బదులుగా షుగర్ని కూడా వేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా బాగా దగ్గరికి అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, మీకు నచ్చితే ఫుడ్ కలర్ని కూడా వేసుకోవచ్చండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షన్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేవచ్చు. ఈ విధంగా కలర్ అంతా బాగా కలిసిన తర్వాత మనం ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ని వేసి స్టవ్ ఆపేసేయండి. అంతేనండి, సొరకాయతో స్వీట్ అయితే రెడీ అయిపోయింది. మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మనం బయట కొనే స్వీట్స్ కన్నా ఇంట్లోనే ఈ విధంగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలానే తిన్నా బాగుంటాయి. ఇంకా మీకు కావాలంటే నచ్చిన సైజులో లడ్డూలుగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. రాఖీ పండగకి మీరు కూడా సింపుల్ అండ్ టేస్టీగా ఈ పద్ధతిలో ప్రిపేర్ చేసేసుకోండి. రాఖీ పండుగనే కాదండి, మనకి స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్, స్వీట్స్ వీడియోస్ అయితే ఉన్నాయి. మీకు అవసరమైతే ఆ వీడియోస్ని కూడా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.